ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా సాయినాథుని దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబావారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్దామా? ఇక ఈరోజు సాయినాథుడు ఈ సందేశం ఏం చెప్పబోతూ ఉన్నారంటే, బిడ్డ, కోరిక తీరలేదని కోపంగా ఉన్నావంట. నీకోసం తిరుమల శ్రీవారు 5 అతి పెద్ద గుడ్ న్యూస్లు తీసుకొచ్చారంట. చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే వినాలంట. అది కూడా నీ కంటబడ్డ 30 నిమిషాల్లో విని తీరాలంట. నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా శ్రీవారు నీతో పలకరంట. జాగ్రత్త, నిర్లక్ష్యం చేయకు, అశ్రద్ధతో ఉండకు తల్లి. ఎందుకంటే సాక్షాత్తు 7 కొండల వెంకటేశ్వరుడే హనుమంత వాహనంపై తిరుమల శ్రీవారే నీకోసం తరలి వస్తున్నారు, కదలి వస్తూ ఉన్నారు. రేపే శనివారం, నీ కోరిక తీరలేదని బాధతో కోపంతో ఉన్నావట. అందుకే నీకోసం 1 కాదు తల్లి, 2 కాదు, ఏకంగా 5 శుభవార్తలు తీసుకొచ్చి నీ దోసిట్లో పోయబోతున్నారట. అందుకే జాగ్రత్తగా విని తీరు. ఏం చెప్తూ ఉన్నారంటే, శ్రీవారు ఎలాంటి శుభవార్త నీకు అందించబోతూ ఉన్నారంటే ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరు బిడ్డ. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గరకు రావడం అంటే మాటలా? ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే ఆ అదృష్టం నీకు దక్కుతుంది. కనుక ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు, జాగ్రత్త అంటూ మరీ మరీ చెప్తూ ఉన్నారు. బాబావారు హెచ్చరిస్తున్నారు. ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు, ఎంతలా ఎందుకు చెప్తున్నారు? ఇంతకీ సాక్షాత్తు తిరుమల శ్రీవారే వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్ని ఏమి ఇవ్వబోతున్నారు? ఆ గుడ్ న్యూస్లు ఏంటి? నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే ఉంటే కనుక ఇలాంటి ఒక శుభవార్త మన చెవిని పడుతుందండి. ఇంతమంది సాయి బిడ్డలు ఉండగా, ఇంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండగా ఇది మన కంట పడింది. నీ కంటి దాకా వచ్చింది అంటే, మీ వరకు చేరింది అంటే అది మీకోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం అని మీకు అనిపిస్తుంది కదూ. ఇది ఎవరి కంట అయితే పడుతుందో వారి కోసమే ఈ సందేశం అని అర్థం. మిగతా వారి పడలేదు. ఎందుకు పడలేదు అంటే అది వారి కోసం కాదు, ఇది మీకోసం మాత్రమే. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేసుకోకుండా సాయినాథుని సందేశాన్ని, శ్రీవారి శుభవార్తలను అందుకుని మీరు కనుక మీ భవిష్యత్తును మార్చుకున్నారు అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. సాయినాథుడు ఇచ్చిన సందేశాలను మనం అందుకుని అలా నడుచుకుంటూ వెళ్ళి సాయినాథుని గొడుగు నీడ కిందకి చేరుకున్నాము అంటే కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా అంతటితో అంతమైపోతాయండి. కనుక సాయినాథుని భక్తులైన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే ఆ శుభవార్తలు ఏంటి అన్నవి మనకు తెలుస్తాయి. అలాగే కొన్ని మార్చుకోవాల్సినటువంటి పొరపాట్లు ఉన్నాయి, తప్పులు దిద్దుకోవాల్సినటువంటి తప్పులు ఉన్నాయి అని చెప్తూ అంటున్నారు అంటే సాయినాథుడు ఈరోజు ఇక మనం కనెక్ట్ అవ్వకపోతే మనం ఎంతో నష్టపోతాం. చూస్తూ ఉన్నారా? చిన్న లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను మీరందరూ కూడా నాకు మీ సపోర్ట్ని అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదండి, ఎంతోమంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మరి దయచేసి మీరు లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది సాయి బిడ్డలకు ఈ సందేశాలు అనేవి చేరుతాయి. వాళ్ళ జీవితంలో కూడా గొప్ప సంతోషం అనేది జరుగుతుంది. వాళ్ళు మనకు సంతోషంతో మన వైపు మన కృతజ్ఞతలు తెలియచేయటం వల్ల అది మనం పుణ్య ఖాతాలో కూడా పడిపోతుంది కదండి. మరి ఆ హ్యాపీనెస్ని వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు. సాయినాథుని ఆశస్సులతో వాళ్ళ జీవితంలో కూడా గొప్ప మార్పు కలిగి, అయ్యో వీళ్ళు చెప్పడం వల్లే కదా మనకు ఇంత మంచి జరిగిందని 100కు 1000% నమ్మకంతో వాళ్ళు వినడం వల్ల మన సమస్యలన్నీ కూడా చిటికలో పరిష్కారం అయిపోతాయి. సాయినాథుని సందేశాలు అంత బలం ఉంది కనుక, అంత అనుభవం మనందరికీ ఉంది కదా. పర్సనల్గా మనం అందరం కూడా సాయినాథునితో మరింత దగ్గర అవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నానండి. తప్పకుండా బాబావారి సందేశాలు వింటూ మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? 3వ కంటికి కూడా తెలియకుండా మన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం సాల్వ్ చేసుకుంటూ ఉన్నాము అంటే మన ఇంట్లో మనం బాబావారి కృతజ్ఞత తెలియజేసుకోవడం తప్ప మనం ఇంకా బాబావారికి మనం ఇంకేం చేయగలుగుతాం చెప్పండి. అంత మాత్రమే కాదు, ఓం సాయిరామ్ అని చెప్పి చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టి మనం వీడియో అయితే చూడడం మొదలు పెడదామండి. మీ హ్యాపీనెస్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఎటువంటి పరిష్కార మార్గాలు బాబావారు తెలియజేశారో ప్రతి ఒక్కటి కూడా
మరికొంతమంది వినడానికి, వాళ్ళ సమస్యల నుంచి సొల్యూషన్స్ అనేవి తెలుసుకోవడానికి ఎంతో మనకు సహకరిస్తాయి ఇటువంటివి. ఒకరికొకరం మనందరం కూడా ఒకళ్ళ ప్రాబ్లమ్ ఒకళ్ళకి చెప్పుకుంటూ, బాబావారికి దగ్గరవుతూ, మనం అందరం కూడా బాబావారు సమస్యలన్నింటిని తీర్చినందుకు సాయినాథునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, ఏదో నీ కోరిక తీరలేదు అని బాధపడుతున్నావట, కన్నీళ్ళు కూడా కుంటున్నావట, కోపంతో ఉన్నావంట. భగవంతుడు కూడా నన్ను వదిలేశాడు, నా చెయ్యి వదిలేశాడు అని దైవాన్ని కూడా దూషించిస్తున్నావట. ఆ కోరిక తీరలేదు ఎంతో బాధపడుతూ ఉన్నావట. సాక్షాత్తు నీ బాధ చూడలేక వెంకటేశ్వర స్వామి 5 అతిపెద్ద గుడ్ న్యూస్ అనేవి అందించబోతూ ఉన్నారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారే వచ్చి నీకు అందించబోతున్నారు అంటే, నీకు ఆ కోరికలు ఎందుకు మిగిలిపోయాయి, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు దేని గురించి అంటే, నువ్వు సరిదిద్దుకోవాల్సినటువంటి తప్పులు కూడా కొన్ని ఉన్నాయి తల్లి, నువ్వు మార్చుకోవాల్సినవి, నీ లక్షణాలు గుణాలు కూడా కొన్ని ఉన్నాయమ్మా. ముందుగా అవేంటో చెప్పి ఆ తర్వాత నీకు ఆ స్వామి వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారు నీకు అందిస్తున్నటువంటి గుడ్ న్యూస్లు ఏంటో నేను చెప్తాను. జాగ్రత్తగా వింటావు కదా. అయితే ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే, చుట్టూ ఒంటరిగా మాత్రమే నువ్వు ఈ సందేశాన్ని వినాల్సి వస్తుంది తల్లి, చూడవలసి ఉంటుందమ్మా. ఎందుకు నీకు ఈ సాయి ఎలా హెచ్చరిస్తున్నాను అన్నది నీకు తర్వాత తెలుస్తుందిలే, కానీ జాగ్రత్త. రేపు 5 రోజుల్లో నీకు అతిపెద్ద 5 శుభవార్తలు నీ చెవున పడబోతున్నాయి, నీ కంట పడబోతున్నాయి కనుక జాగ్రత్తగా వాటిని అందుకో. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన తప్పులు ఏంటో తెలుసా? సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు అవి నేను చెప్తాను. వాటిని సరిదిద్దుకున్నావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా. ఇక నువ్వు ఎలా ఉంటావు, నీ మనస్తత్వం ఎలా ఉంటుంది, నువ్వు నలుగురితో ఎలా నడుచుకుంటావు అని అంటే కనుక కొన్ని నీకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి బిడ్డ. అవి ఈరోజు అన్నీ కూడా నీకు చెప్పబోతున్నాను. నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో కూడా, పొరపాట్లు ఏంటో కూడా, ఎక్కడ దిద్దుకోవాలో, ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటావు అంటే, నీ మనసులో ఉన్న విషయాలను అసలు బయట పెట్టవు కదా, ఇతరుల విషయాలైనా సరే ఎంతో గోప్యంగా ఉంచుకుంటావు. అంటే ఒక గూఢాచారి సమాచారానికి చక్కగా నువ్వు పనికొస్తావు తల్లి. నువ్వు ఎందుకో తెలుసా, ఏదైనా సరే గుట్టు రాబట్టాలి అంటే దిట్టంగా రాబడతావు, కానీ అంత తెలివి, ఇంకా అబద్ధాలు చెప్పాలి అంటే నీ దగ్గర ఎంతో కష్టం. ఇతరులు చెప్పే విషయంలో కూడా నిజాలను తేలిగ్గా గ్రహించేసే శక్తి నీకుంది. అంటే ఎవరైనా అబద్ధం చెప్తున్నారనుకో, ఇట్టే పసిగట్టేస్తావు. అబద్ధం చెబుతున్నారు వీళ్ళు అని పసిగడతావు. అంతటి తెలివితేటలు నీకున్నాయి. కానీ సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారైనా మార్చుకునే మనస్తత్వం అయితే నీది కాదు. దృఢ సంకల్పం ఉంటుంది నీలో. నీ జీవితంలో మంచి స్థితి రావడానికి నువ్వు ఎంతగానో కష్టపడతావు. నీకు మంచితనము, పట్టుదల అధికంగా ఉంటాయమ్మా. కానీ చివరికి అంటే చాలా కోపం కూడా ఎక్కువే అని చెప్పుకోవాలి. దీనివల్ల అనేక మంది శత్రువులు నీకు తయారయ్యారు బిడ్డ. ఎందుకో తెలుసా, ఎక్కువగా కోపంగా ఉంటుంది కదా, మరి అలాంటి కోపం ఉన్నవాళ్ళు అంటే ఎదుటి వారికి కొంచెం శత్రువులు పెరిగిపోతారు ఆటోమేటిక్గా. శత్రువులు పెరుగుతున్నారంటే నీకు కోపం ఒకసారి వచ్చింది అంటే తారస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది, తారస్థాయిలో ఉంటుంది. కనుక నీతో జాగ్రత్తగా ఉండాలమ్మా. నీతో ఉన్న వాళ్ళు కోపం వచ్చే పనులు ఏవి చేయకుండా ఉండడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నువ్వు కనుక ఎంత ఎక్కువగా కోపం వచ్చిందంటే ఆ కోపానికి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నీ చేతిలో బలైపోవాల్సిందే, బలి తీరాల్సిందే. బలి అంటే కొట్టడమో ఇంకేదో చేయడమో కాదమ్మా, నీ నిర్లక్ష్యానికి గురి కావాల్సి ఉంటుంది అని చెప్తున్నా. నీ మాటలకు గురి కావాల్సి ఉంటుంది, నీ అసహనానికి గురి కావాల్సి ఉంటుంది అంటున్నా. ఏది ఉంటే అది సూటిగా మాట్లాడుతూ ఉంటావు. ఆ మాటలు విని మనసు గాయపరచుకోవడం కంటే, బాబో ఎందుకులా బాబు వీళ్ళ కోపం తెప్పించకుండా ఉంటేనే మంచిది కదా అన్న ఆలోచన నీ ఇంట్లో వాళ్ళకందరికీ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కలుగుతున్నారు వాళ్ళు. అందుకే నీతో కోపం తెప్పించుకోకుండా ఉండటానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కోపం వచ్చే పనులు కూడా చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత కోపం వచ్చినప్పుడా అది కొంచెం సేపే. ఎలా అంటే చెప్పనా, తాటాకు మంట ఎంతసేపు ఉంటుంది, అలా బొగ్గును రాజేసుకుని చప్పుని చల్లారిపోతుంది చూడు, ఆ క్షణం ఉంటుంది చూడు, కాసేపు అల్లా కల్లోసలు సృష్టించేస్తావు. అందుకే నిన్ను బోలా శంకరుడు కూడా అని చెప్పుకుంటారు, అని పిలుచుకోవచ్చు కూడా. ఎందుకో తెలుసు, బోలా శంకరునికి ఎంతసేపు ఉంటుంది కోపం. అలాగే ఎక్కువ ఏదైనా నువ్వు భక్తిలో కోరావనుకో, అంటే చక్కగా అడిగినవన్నీ క్షణాల్లో అమర్చిస్తేస్తారు కదా మహాశివుడు. అంటే బోలాశంకరుడు కోపం వస్తే కోపంలో పొంగిపోతాడు, ప్రేమ వస్తే ప్రేమతో పొంగిపోతూ ఉంటాడు. నువ్వు కూడా అంతే.
అలానే అనాలి నిన్ను కూడా. ఎవరైనా తప్పు చేస్తే బోలా శంకరుడు నన్ను తప్పైపోయింది నన్ను కరుణించు అని చెప్పి శరణు వేడుకుంటే వెంటనే అనుగ్రహించేస్తాడు. కోరికలు కూడా తీర్చేస్తాడు. అలాగే నువ్వు కూడా ఏంటి అంటే నా తప్పు మన్నించు, నేను తెలియక చేశాను ఇలాగూ అని ఎవరైనా నీ దగ్గర అన్నారనుకో వెంటనే వారిని క్షమించేస్తావు. అన్నీ కూడా మర్చిపోతావు. దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే వారు అడుగుతారో, వేడుకున్నారో ఇక అప్పుడే వెంటనే జాలి తలిచేస్తావు. వెంటనే కరిగిపోతావు. వారిపోయి అనుగ్రహం కురిపించేస్తావు. ఇక అంత మాత్రమే కాదు తల్లి. ఒక్కొక్కసారి నాది అని అనుకున్నావా అంటే గనుక అది ఖచ్చితంగా నాదే అన్న పంతం నీకొచ్చేస్తుంది. ఎప్పటికీ కూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా అయితే నువ్వు ఉండవు. ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవడం జరిగింది కదా తల్లి. ఇదివరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది లేక ఒకవేళ వచ్చిన అనవసరపు ఖర్చులు, వృధా ప్రయాసలు ఇలా ఆర్థిక పరంగా ఎన్నో చవి చూసావు. కొన్నంత వరకు అసలు అప్పులే అన్నీ కూడా చేసేసావు. ఏది కొన్నా అవన్నీ తీరకుండా ఒక్కొక్కసారి కోపంతో ఊగిపోతూ ఉంటున్నావు. ఎక్కువ శాతంగా ఆర్థికంగా నష్టపోయావు కనుకనే నీ మనస్తత్వం అట్లా మారింది. నష్టపోయావు. ఎవరు కూడా నష్టపోలేదని కూడా చెప్పాలి నీ వల్ల మాత్రం. దానివల్ల నువ్వు తేరుకోలేకపోతున్నావు అని కూడా చెప్పుకోవాలి. అందుకే ఇంత కోపం కూడా వస్తూ ఉంది నీకు. కానీ నీకైతే ఒక 5 శుభవార్తలు లభించబోతున్నాయమ్మా. నేను చెప్పాను కదా అందులో మొదటి దాని గురించి. ఇప్పుడు చెప్తాను వింటావా? జాగ్రత్తగా విను. నీ ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి బిడ్డ. నీ ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఇప్పుడు ఈ క్షణం అయితే పెళ్లి సంబంధాలు మీరు చూస్తూ ఉంటారు కదా, కుదుర్చుకుని పెట్టుకుంటారు. పెళ్లి బాజాలు మోగుతాయి. తొందరలోనే శుభకార్యం అనేది జరుగుతుంది. పెళ్లి జరగబోతుంది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. మొదట శుభవార్త అయితే తల్లి ఖచ్చితంగా పెళ్ళికి సంబంధించి నీ జీవితంలో ఉండబోతుంది. లేదా ఒక శుభవార్త పెళ్ళి కానీ ఏదైనా ఒక శుభకార్యం కానీ చేయాలి అని ఎంతకాలమో ఆలోచిస్తున్నావుగా, దానికి బీజం పడుతుంది. కుదుర్చుకుని పెట్టుకుంటారు. ఆ శుభకార్యం అయితే నీ ఇంట్లో జరిగిపోద్ది. దానికోసం ఈ 5 రోజుల్లో ఒక ప్రణాళిక అనేది మాత్రం సిద్ధం చేసుకుంటావు. దానికి నాంది పడుతుంది. ఇంకా మిగతా 4 శుభవార్తలు ఏంటో జాగ్రత్తగా వినమ్మ. కానీ 5 శుభవార్తలు పెద్దవి అని లభించాలి అని నువ్వు పరిహారాలు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పాటించాలమ్మా. అవి ఏంటో కూడా నీకు చెప్పనా ఈరోజు నీ సాయిని చెప్తున్నాను. జాగ్రత్తగా వింటావుగా. ఇక అంత మాత్రమే కాదు, ఈ 5 రోజుల్లో నీకు ఒక గుడ్ న్యూస్లు రేపు శనివారం రోజు లభించబోతున్నాయని చెప్పాను కదా. కనుక ఈ 5 రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వదులుకోవద్దు. చూడమ్మా, ఎందుకు అంటే ఇక్కడ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే చూడు తల్లి బిడ్డ. నేను అన్నీ చెప్పాను కదా. అది ఎందుకు చెప్పానో తెలుసా? ఆ సందేశాన్ని ఆ వీడియో అందరూ ముందు చూసేసినట్లయితే కనుక ఈ శుభవార్తలు లభించబోతున్నాయని చెప్పి వారికి అర్థమవుతుంది కూడా. వీరికి మంచి గుడ్ న్యూస్లు అందబోతున్నాయి, శుభవార్తలు రాబోతున్నాయని వారికి అర్థమవుతుంది. అలా అర్థమైందంటే కనుక ఆ సమయంలో వారికి జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు కూడా వారు చేస్తారు కూడా. అందుకే అలాంటి వాళ్ళు ఉన్నారు. లేదా అబ్బా వీరికి ఎంత శుభవార్తలా అని మనసులో అనుకున్నా కూడా నరదిష్టి కూడా మీకు సోకుతుంది. కనుకనే వాళ్ళు కొంచెం ఈర్ష్య అసూయ మనసులతో ఒకసారి అలా వచ్చిన ఆ ప్రభావం నీ పైన పడుతుంది. వచ్చే శుభవార్తలు కూడా రాకుండా వెనక్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి బిడ్డ. అంత మాత్రమే కాదమ్మా, కొంతమంది నీ పక్కనే ఉంచిగాను ఉంటున్నారు. చెడ్డవారు కూడా ఉన్నారు కదా. నువ్వు చోటిచ్చావు వాళ్ళకి. మంచి వాళ్ళతో కూడా మంచి పాటు చెడ్డ వాళ్ళకు కూడా చోటిచ్చావు. ఒక శుభవార్తలు నీకు వస్తూ ఉంటే పడని వాళ్ళు, కల్మషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళకి ఇంతటి శుభవార్తలా అని నిన్ను పతనం చేసేయాలి, నాశనం చేయడానికి కూడా ఎక్కువగా కోరుకుంటూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు కూడా నువ్వు ఖచ్చితంగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా గదిలో కూర్చుని మాత్రమే చూడాల్సి ఉంటుందమ్మా. ఇక నీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా నువ్వు చెయ్యాలమ్మా. చక్కగా నీ యొక్క కోపాన్ని తగ్గించేసుకుని అలాగే నలుగురితో మనుషులతో కలవటం మొదలుపెట్టినట్టే కనుక ప్రతి ఒక్కరి అండదండ కూడా నీకు తోడుంటాయి. నీకు సహాయం కూడా ఉపయోగపడుతూ ఉంటారనమాట. కానీ నువ్వు ఎవరితో నువ్వు కలవడానికి అంతగా ఇష్టపడుతూ ఉండట్లేదు. ఒక్కదానికే ఉండటానికే ప్రయత్నిస్తున్నావు. కష్టమో నష్టమో నీ లోపలే ఏదో నువ్వే భరిస్తూ కుమిలిపోతూ ఉన్నావు కదా. కానీ అలా అది ఎన్నిసార్లు మంచిది కాదమ్మా. ఒక్కొక్కసారి భరించలేని బాధ ఉన్నప్పుడు మరి నీ అయిన వాళ్ళకు, నీ మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళకు చెప్పుకోవాలి కదా. నీ కుటుంబ సభ్యులకు పంచుకుంటేనే కదా కొంతవరకు భారం తగ్గుతుంది. నువ్వు ఆ బాధ నుంచి, కష్టం నుంచి బయటపడడానికి ఏదైనా సరైన మార్గం చెప్తారు కదా వాళ్ళకి తెలిసింది. అది కూడా మంచి వారితో మాత్రమే, నీ మేలు కోరే వారితో మాత్రమే నువ్వు మనసు విప్పి మాట్లాడవలసి ఉంటుంది.
వారు ఏదైనా సరే సహాయం కావాలనుకున్నారనుకో తప్ప ఎదుటి వ్యక్తులతో నువ్వు మాట్లాడవు. కనుక నువ్వు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసిపో. మనసులో మంచి మనుషులతో తిరుగుతూ ఉండు. అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ మాట్లాడడం చేస్తూ ఉండు. అందరూ కూడా చక్కగా పనులు మసులుకోవడం నేర్చుకో. మంచి జరుగుతుంది. నీకు చాలా మంచిగా అనిపిస్తుంది కూడా. కనుక ఖచ్చితంగా అందరితోనూ కలవడానికైతే ప్రయత్నం అయితే చెయ్యమ్మా. ఒంటరిగా ఎప్పుడు కుమిలిపోవద్దు. అలా ఒంటరిగా ఉండొద్దు అసలిక. నీకు ఏవైనా శుభవార్తలు వినిపించాలని అనుకుంటున్నారో మరి అందులో రెండో శుభవార్త ఏంటో చెప్పనా? నూతన గృహం అనేటటువంటిది కూడా నీకు కొనబోతున్నావు లేదా కట్టుకోబోతున్నావు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఎన్నాళ్ళుగానో సొంతింటి కల అనేది ఒకటి ఉంది అని అది నాకు నన్ను వెంటాడుతూ ఉంది. ఎప్పుడు బాబా నేను ఇంట్లోకి వెళ్తాను, నా సొంత ఇంట్లోకి వెళ్తాను అని ఎన్నిసార్లు నా ముందు నన్ను నువ్వు అడిగావు చెప్పు. ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావు. నాకు అసలు ఆ యోగం ఉందా లేదా బాబా? మేమంటే కొత్త ఇంట్లో గడిపే మా బిడ్డలైన సొంత ఇంటి ప్రాప్తం అనేది మాకుందా? మాకు అవకాశం ఉందా బాబా అంటే ఎన్నోసార్లు అడిగావు కదూ. అది ఈ సమయం నీ జీవితంలోకి వచ్చేసింది బిడ్డ. అయితే సొంత ఇల్లు కొనుక్కుంటావు లేదా కొట్టుకుంటావు నీకున్న స్థలంలో. ఒకటైతే మాత్రం చేస్తావు. లేదంటే ఆ సొంత ఇల్లు కావాల్సిన భూమి ఏదైతే ఉందో ఆ స్థలం దాన్నైనా కూడా కొంటావు. అంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఇక మూడో శుభవార్త ఏదైతే ఉందో అది అనారోగ్య సమస్యలు ఏదైతే నీకు ఇబ్బంది పెడుతూ ఎప్పటి నుంచో నయం కావు నాకు అని అనుకుంటూ ఉన్నావో, లేదంటే ఇప్పుడు తగ్గుతాయమ్మా అవన్నీ మళ్ళీ మొదలవుతాయి. అనారోగ్యంతో ఎప్పటి నుంచో వెళ్ళాడిపోతూ బాధపడిపోతూ ఉంటున్నావు. అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోతాయి. ఇప్పుడు దూరం అయిపోతాయి. దానికి సరైనటువంటి మందు నీకు దొరుకుతుంది. లేదా ఒక డాక్టర్ అయినా సరే నీకు పరిచయం అవుతారు. కనుక నీ సంపూర్ణ అనారోగ్య అనేది మొత్తం పోతుంది. ఆరోగ్యం అన్నీ చక్కబడతాయి. సంపూర్ణ ఆరోగ్యం అనేది నీకు ప్రాప్తిస్తుంది. నీకు నాలుగో శుభవార్త అన్నాను కదా, ఏంటో తెలుసా? ఒక భూమికి సంబంధించినటువంటి సమస్యలు నీకు ఏవైతే ఉన్నాయో అది భూమికి సంబంధించిన సమస్యలు కూడా దూరం అయిపోతాయి. ఇక అంత మాత్రమే కాదు తల్లి, మరి దీంతో పాటుగా నీకు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరం అయిపోతున్నాయని సాక్షాత్తు తిరుమల శ్రీవారే చెబుతూ ఉన్నారు. ఇక నాలుగో శుభవార్తిక ఇదేనమ్మా. ఈ ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక నీ భవిష్యత్తు పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది నువ్వు చెందబోతూ ఉన్నావు. అప్పులన్నీ కూడా ఈ సమయంలో నీకు తీరిపోతున్నాయి. అలాగే నీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది. ఆర్థిక విషయాల్లో గొప్ప రోజులు అనేవి నీకు రాబోతున్నాయని వెంకటేశ్వర స్వామి చెప్పబోతున్నారు. తల్లి, నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. అంటే నువ్వు ధన ద్వారాలు తెరుచుకుంటాయని చెప్తున్నా. నువ్వు ఊహించిన విధంగా డబ్బు అనే సంపాదన రాబడి అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తున్నది ఎవరు తల్లి? సాక్షాత్తు వడ్డీ కాసులు వాడు వెంకటేశ్వర స్వామి. సాక్షాత్తు తిరుమల శ్రీవారు ఆపద మొక్కులవాడు. కోరిన వెంటనే కొంగు బంగారాన్ని చేసి చక్కని తండ్రి ఆశీర్వాదం నీ మీద ఉంది కనుక ఇన్ని శుభవార్తలు నీకు చేశారు కనుకనే సొంత ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నావు. ఇక ఎవరికైతే కనుక పెళ్ళిళ్ళు జరగడం లేదని వాళ్ళకు పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏదైతే ఉందా? ఏదీ లేదు కదా. దీర్ఘకాలిక రోగాలతో ఎంతో నలిగిపోయి సతమతమైపోయావు. అవన్నీ కూడా ఇప్పుడు దూరం అయిపోతాయమ్మా. సంపూర్ణ ఆరోగ్యంతో నువ్వు ఉండబోతూ ఉన్నావు. అలాగే నీకు ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నాయా? అవన్నీ కూడా సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి తెలుసా? డబ్బు 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 లేనిదే అసలు జీవితం గడవటం లేదు కదూ బిడ్డ. నీకు ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటేనే కదమ్మా జీవితం మొదలవుతుంది, క్షణం గడుస్తుంది. అలాంటి డబ్బు పుష్కలంగా నీ దగ్గరికి వస్తూ ఉంటుంది, వెతుక్కుంటూ రాబోతుందమ్మా. ఇంతవరకు అప్పులతో ఎంత బాధపడ్డావో, వడ్డీలు కట్టలేక ఎంత అల్లల్లాడిపోయావో అవన్నీ కూడా తీరిపోతున్నాయి ఈ రోజుతో. అవన్నీ కూడా అంతమైపోతున్నాయి. అప్పుల బాధల నుంచి బయటపడిపోయి హాయిగా నువ్వు గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోబోతున్నావు. అటువంటి అద్భుతమైనటువంటి సమయం నీకు వచ్చేసింది తల్లి. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం నిన్ను నువ్వు నమ్ముకొని చేయవలసి ఉంటుంది తల్లి. లేదా నమ్మకమైన వ్యక్తినైనా సరే, అంటే నీ కుటుంబంలో మీ అమ్మ, నాన్న, భార్య, భర్త, అక్క, చెల్లెలు ఇలా నమ్మకమైన వారి దగ్గర మాత్రమే నువ్వు ఆర్థిక సలహాలు అనేవి తీసుకోవాలమ్మా. లేదంటే బిడ్డ, ఇక నీ జీవితానికి సంబంధిస్తే కనుక నీకు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, నువ్వు చేసే వృత్తి ఏదైతే ఉందో అక్కడ గొప్ప గొప్ప అవకాశాలు లభించబోతున్నాయమ్మా. నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక ముందు నిన్ను చూసిన వాళ్ళు, నేను ఇంతకాలం చూసింది ఈ వ్యక్తినేనా,
ఈరోజు ఇంతలా మారిపోయాడేంటి? ఇంతలో ఎదిగిపోయారేంటి? నిన్న మొన్నటిదాకా రూపాయి రూపాయికి కూడా ఎంతో కక్కుర్తిపడి బాధపడ్డారు ఈ వ్యక్తి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు ఉన్నత స్థాయికి అని నోటి మీద వేలేసుకుంటారు. అలాంటి ఒక అద్భుతమైన రోజులు నీకు రాబోతున్నాయి. అయితే ప్రతి ఒక్క పనిలో కూడా విజయం అనేది సాధిస్తావు తల్లి. ఏది పట్టుకున్నా, ముట్టుకున్న బంగారం అయిపోతుంది. తల్లి చూసావు కదా! 7 కొండల స్వామి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారు నీకు అందించబోతున్నటువంటి 5 శుభవార్తలను విన్నావుగా. ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా నువ్వు అందుకో. ఇక ఈ 5 అంటే శుభవార్తలు కూడా నీకు రేపు అందించబోతున్నాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ లోపల నువ్వు శ్రీవారి ఆలయానికి తులసిమాల తీసుకెళ్ళడానికి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండు. రేపే స్వామివారికి చక్కగా నువ్వు సమర్పించుకుంటూ ఉప్పొంగిపోతారమ్మా. వెంకన్న ఆశీస్సులు నీ సాయి అండదండ కూడా నీకు ఉన్నాయి కదా. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే కదా ఈ సాయి ఆశ అంటూ సాయినాథుడు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ. మరి సాక్షాత్తు హనుమంత వాహనం పైన స్వామి చక్కగా ఊరేగటం, ఇది లైవ్లో దర్శనం అనేది మరి బాబావారు మనకు మంచి శుభవార్తలతో మనకు అందించారు కదా. మనందరికీ కూడా ఈ దర్శన భాగ్యం ఎంతో అదృష్టం కదండి. మనం తిరుమల తిరుపతి వెళ్ళలేకపోయినా కూడా ఆ స్వామి మనకు సాక్షాత్తు మన ఇంట్లో రామావతారంలో మనకు హనుమంత వాహనం పైన ఈరోజు దర్శనం ఇవ్వడము అంటే మాటలా చెప్పండి. మనం ఎంతో అదృష్టం చేసుకుంటేనే కదా మనకి ఇంతటి భాగ్యం అనేది కలిగింది. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ దర్శనాన్ని సందేశాన్ని కూడా మీ మనసులో ఉంచుకొని సంతోషంగా ఉండాలని సాయినాథుడు మీ అందరికీ కూడా గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా. నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే నేను కూడా అనుకుంటున్నాను. మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.